ఆపరేషన్ సింధూర్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద క్యాంపులపైన భారత సైన్యం విరుచుకుపడింది. అర్ధరాత్రి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసింది. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా మెరుపు దాడులకు దిగింది. పాక్తో పాటుగా పీఓకేలో టెర్రర్ క్యాంప్స్ పైన జరిగిన దాడులపై భారత్ పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించింది. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత్ నేరుగా టార్గెట్ చేసింది. కాగా ఈ మొత్తం ఆపరేషన్ను ప్రధాని మోదీ లైవ్లో పర్యవేక్షించారు. వార్ రూమ్ నుంచి పూర్తి ఆపరేషన్ను మానిటర్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులను వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. గత 10 రోజులుగా త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఉగ్రవాదులను తుదిముట్టించే ఆపరేషన్కు స్కెచ్ సిద్ధం చేశారు. కావలసిన అన్ని సన్నాహక చర్యలు తీసుకున్నారు. అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్కు ముహూర్తం ఖరారు చేశారు. సరిగ్గా అర్ధరాత్రి 1:44 గంటలకు పాక్తో పాటుగా పీఓకేలోని టెర్రర్ క్రాంక్స్ పైన భారత వాయు సైన్యం విరుచుకుపడింది. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. పీఓకేలోని 5, పాక్లోని 4 శిబిరాల నేలమట్టం చేసింది. లష్కరే తోయిబా స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. అర్ధరాత్రి దాడుల కోసం ప్రధాని కార్యాలయంలోని ముహూర్తం ఖరారు చేశారు. భారత్ మెరుపు దాడులతో పాక్ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఆపరేషన్ సింధూర్ను ప్రధాని మోదీ రాత్రంతా పర్యవేక్షించారు. వార్ రూమ్ నుంచి ఆయన లైవ్లో వీక్షించారు. ప్రతి అప్డేట్ను మినిట్ టు మినిట్ అడిగి తెలుసుకున్నారు. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఆయా స్థావరాలను విజయవంతంగా కూల్చివేయడంతో ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్ర స్థావరాలను నేలమట్టం కాగానే జై హింద్ అంటూ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను, వారి సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసినట్లు తెలిసింది. అత్యంత ఖచ్చితత్వంతో ఈ దాడులు నిర్వహించారు. భారత సైన్యం దాడులను పాకిస్తాన్ సైన్యం నిర్ధారించింది. భారత్ దాడి చేసినదని ప్రకటించింది. కోట్లీ, ముజఫరాబాద్, బహవల్పూర్లపై మిసైల్స్తో దాడులు చేసినట్లు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి తెలిపారు. ఈ దాడుల్లో 3 మరణించగా మరో 12 మంది గాయపడినట్లు వెల్లడించారు.